పురాణాలలో శాస్త్రాలలో చెప్పబడినదాని ప్రకారం అన్నదానం అన్నదానం కన్నా గొప్ప దానం లేదని వేదాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అతడికి బాహ్యమైన తృప్తి కాకుండా ప్రాణానికి తృప్తి కలుగుతుంది. అన్నదానం మహాదానం. విద్యాదానం జ్ఞానదానం. విద్యను దానం చేయడమంటే జీవితాంతం ఉపయోగపడే పద్ధతిలో దానం చేయడమే. అన్నం ఒక్కసారి ఆకలి తీర్చగలదు, విద్య జీవితాంతం బ్రతుకును మార్చగలదు. కాని అన్నదానం అత్యవసరం, విద్యాదానం దీర్ఘకాలికం. భూమి దానం. ధనవంతులు భూమిని దానం చేస్తారు. ఇది కూడా గొప్పదానమే. భూమిదానం ధర్మశాలలు, ఆశ్రమాలు, ఆలయాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. గోదానం. పురాణాలలో గోదానం చాలా గొప్పదానంగా చెప్పబడింది. గోమాతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గోదానం వల్ల పుణ్యప్రాప్తి, లోకక్షేమం కలుగుతుంది. రక్తదానం. ఆధునిక కాలంలో రక్తదానం, అంగదానం వంటి దానాలు కూడా గొప్పదానాలుగా మారాయి. ఇవి ప్రత్యక్షంగా ప్రాణాలను రక్షిస్తాయి. సారాంశంగా చెప్పాలంటే దానం విశిష్టత. అన్నదానం ప్రాణానికి తృప్తినిచ్చే దానం. విద్యాదానం జీవితాంతం మార్పు తెచ్చే దానం. గోదానం పురాణాలలో గొప్పదానంగా పేర్కొనబడింది. రక్తదానం ప్రాణాలను రక్షించే ఆధునిక దానం.